ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఆగస్టు 17వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకున్నట్టుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఆగస్టు 15వ తేదీ విజయవాడ పట్టణంలో వాంబే కాలనీ ప్రాంతంలో ప్రభు మాకిచ్చిన గొప్ప దర్శనాన్ని బట్టి సువార్త పరిచర్యను ఏర్పాటు చేయడానికి ప్రభు కృప చూపించారు. ఆ పరిచర్య ఎంతో ఘనంగా జరిగింది. ప్రార్థించిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మనం ఈ పరిచర్యలో జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న 12 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాం. నేటి దినం కొరకై మనము ప్రార్థించవలసిన మండలం జోగులాంబ గద్వాల జిల్లా దరూరు మండలం. ఈ దరూరు మండలంలో మొత్తం 15 గ్రామాలు ఉన్నాయి. ఈ 15 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కళ్ళు మూసుకునండి. మహాగణుడైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో జోగులాంబ గద్వాల జిల్లా దరూరు మండలం కొరకు, ఈ మండలంలో ఉన్న 15 గ్రామాల ప్రజల కొరకు ప్రార్థించడానికే మీరు చూపిస్తున్న మీ అపారమైన కృపను బట్టి మీకు వందనాలు. గొప్ప దేవుడా, ఈ మండలంలో ఉన్న ప్రజలందరినీ మీరు కనికరించండి. ముఖ్యంగా ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను ప్రతి ఒక్కరిని దర్శించి ఈ మండలంలో గొప్ప ఆత్మ సంబంధమైన ఉద్యమం కలుగునట్లుగా మీరు కృప చూపించండి నాయనా. ఈ 15 గ్రామాల ప్రజల హృదయాలు మీ తట్టు తిరుగునట్లుగా మీరే కార్యములు జరిగించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకే సిద్ధపరచబడిన దేవుని వాక్యము లూకాసు వార్త 7వ అధ్యాయము 36, 37, 38 మాటలు చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. పరిసయ్యుల్లో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయనను అడిగెను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనముకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరును తీసుకుని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ప్రభు మన వెనికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, పరిసయ్యుల్లో ఒకడు వచ్చి
తనతో కూడా భోజనము చేయవలెనని యేసు ప్రభుల వారిని అడిగినప్పుడు ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిలో కూర్చుండగా వాస్తవంగా పరిసయ్యులు యేసు ప్రభుతో సహవాసము చేయరు. కానీ ఈ పరిసయ్యుడు యేసు ప్రభుల వారిని నాతో భోజనం చేయాలి అని అడిగాడు. అందుకు ఆ పరిసయ్యును అడిగిన కోరికను యేసు ప్రభుల వారు అంగీకరించి తన ఇంటికి వెళ్ళి భోజన పంక్తికి యేసు ప్రభుల వారు కూర్చుని ఉండగా ఆ ఊరిలో పాపాత్మరాలైన ఒక స్త్రీ యేసు ప్రభుల వారు పరిసయ్యుని ఇంట భోజనముకు కూర్చున్నాడని తెలిసి ఒక బుడ్డిలో అత్తరును తీసుకుని వచ్చినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ స్త్రీకి ఎంత ఆసక్తి, యేసు ప్రభు పరిసయ్యుని ఇంటికి వచ్చాడని, అక్కడ భోజనముకు కూర్చున్నాడని తెలుసుకుని ఆ పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభుల వారి యొద్దకు లేదా పరిసయ్యుని ఇంటికి వచ్చినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది. దయచేసి గమనించండి. ఆమె వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు ఆయన పాదములను కన్నీటితో తడిపింది. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యము. బైబిల్ గ్రంథంలో కన్నీటితో యేసు ప్రభు పాదాలు కడిగిన వారు ఎవరైనా ఉన్నారంటే ఈ పాపాత్మురాలైన స్త్రీ ఒక్కదయ మాత్రమే. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఈ పాపాత్మురాలైన స్త్రీకున్న అనుభవం ప్రభు మనకు అనుగ్రహించును గాక, ప్రభు మనకు దయచేయును గాక. దయచేసి గమనించండి. ఆయన పాదములు తడిపి తన తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడిచి ఆయన పాదాలను ముద్దు పెట్టుకున్నట్లుగా వాక్యం సెలవిస్తుంది. ఆ అత్తరు ఆయన పాదాలకు పూసినట్లుగా వాక్యంలో కనిపిస్తూ ఉంది. ఎంతగా యేసు ప్రభుల వారిని ప్రేమించింది. ఆమె వచ్చి ఏ సమస్యను చెప్పలేదు. ఒకటి, యేసు ప్రభు ఉన్నాడని తెలుసుకుంది. రెండవది, వచ్చింది ఆమె ఆయన పాదాలను కన్నీటితో కడిగింది, తల వెంట్రుకలతో తుడిచింది, ఆ పాదములకు అత్తరు పోసింది. ఎంత గొప్ప పరిచర్య! అటువంటి పరిచర్య దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. దయచేసి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడువైన మా తండ్రి, కృపగలిగిన దేవ, ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో మీ మెల్లని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. అందుని బట్టి మీకు వందనాలు. కృపగలిగిన తండ్రి, ఆ పాపాత్మురాలైన స్త్రీ చేస్తున్న పరిచర్య మేమందరం వచ్చేటుకు మమ్మల్ని బలపరచండి. ఈ ఉదయకాలమున డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించి, మీరు మహిమ, మీరు ఘనత, మీరు ప్రభావమును పొందుకొనుమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లవ్ మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.